ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవుని వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో దర్శిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిదినం కూడా దేవుని మాటలు వింటున్న ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఎంత ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్న దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారా? ఆత్మీయంగా ఎదుగుతున్నారా? ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగుతూ ఉన్నారా? దీవెనకరంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. ఈ దినము దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి యెషయా గ్రంథము 38వ అధ్యాయం 16వ వచనం. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింప చేయుదువు. ఈరోజు దేవుడు విన్నారా, దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మంచి భక్తుడు ప్రార్థించి ఒక మంచి విశ్వాసంతో ఏమని వాక్కు పలుకుతున్నాడు అంటే, నీవు నన్ను బాగు చేయుదువు, నీవు నన్ను జీవింప చేయుదువు అనే వాక్కుని తన నోటి ద్వారా పలుకుతూ ఉండగా, ఇక్కడ హిజ్కియా ఈ మాట రాస్తూ పలుకుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డరా, ఏ రీతిగా తను ప్రార్థిస్తూ ఉన్నాడో, ఏ రీతిగా తను ఒక మాటని దైవిక దేవుని దృష్టిలో విశ్వాసంతో దాన్ని పొందుకుంటూ ఉన్నాడో, అదే తన జీవితంలో గొప్ప కార్యం జరిగించింది. ఆయన ఏమని తన జీవితంలో మరణకరమైన రోగం వస్తుంది, ఇక చనిపోవాలి అని చెప్పి దేవుడే తన ప్రవక్త ద్వారా ఇక అన్ని సద్రూపమని ఒక వర్తమానం పంపించినప్పుడు, ఆ వర్తమానం చెప్పిన డాక్టర్స్ కాదు, మనుషులు కాదు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు కాదు, కానీ డైరెక్ట్గా దేవుడే ఆ మాటని యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియా ఎదురు పంపిస్తాడు. ఎప్పుడైతే ఈ యొక్క హిజ్కియా ఆ వాక్కును విన్నాడో వెంటనే ప్రార్థించి ఏమని చెప్తున్నాడంటే, నీవు నన్ను ఖచ్చితంగా బాగు చేస్తావయ్యా, నీవు నన్ను ఖచ్చితంగా జీవింప చేస్తావు. ఈ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, ఏ మాట అయితే యెషయా చెప్పి అట్లా ముందుకు అంటే నడిమి విశాలత దాటక ముందు అని రాయబడి ఉంటుంది. అంటే ఆ పట్టణం మధ్య దాకా, ఆ మధ్య కూడా దాటక ముందే మరలా దైవ ప్రత్యక్షత యెషయా ప్రవక్తకు వస్తుంది. వెళ్ళు హిజ్కియాకి, మరలా నేను బాగు చేస్తానని, తనని జీవింపజేస్తున్నానని, తన ఆయుష్ పొడిగిస్తున్నానని, వెళ్ళి ఒక మంచి వర్తమానం అందించమని దేవుడు మరలా మాట్లాడగా, మరలా యెషయా తిరిగి వచ్చి హిజ్కియాతో చెప్తాడు, దేవుడు నిన్ను బాగు చేశాడంట, నిన్ను స్వస్థపరుస్తాడంట, నీకు ఆయుష్ను పొడిగిస్తాడని. ఈరోజు దేవుని బిడ్డలారా, వ్యాధి రోగ రుగ్మతల చేత కృంగిపోతూ, భయపడుతూ, బాధపడుతూ, నలిగిపోతూ ఉన్నావా? దేవుడే ఈ వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నాడు. నిన్ను బాగు చేయవాడు ఆయన, చెదరిన గుండెను బాగు చేయవాడు ఆయన, నలిగిన ఆ యొక్క హృదయాన్ని, వేదనతో కృంగిపోయిన నీ జీవితాన్ని చిగిరింపు చేసి జీవింపచేసే గొప్ప స్థితిలోకి తీసుకొని వెళ్ళగలిగిన వాడే పరిశుద్ధుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉండగా, ధైర్యం తెచ్చుకో, ఇక నా జీవితం లేదు, నాకు ఎటువంటి సోర్స్ లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నా, అద్భుతంగా దేవుడు ఎండిన జీవితాలను, మూడు బారిపోయిన జీవితాలను చిగురింపు చేయవాడు. ఆయనే నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు, గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. విశ్వాసంతో ముందుకు కొనసాగు. ఒకవేళ ఏ రోగమైనా, ఏ వ్యాధి బాధ అయినా, ఏ రుగ్మతలైనా, యేసు పొందిన దెబ్బల వల్ల స్వస్థత, ఆయన చిన్న రక్తం వల్ల విడుదల, విమోచన. నీ రోగం దేవుడి కంటే పెద్దది కాదు, నీకున్న అస్వస్థత దేవుడి కంటే పెద్దది కాదు. నీ దేవుడే అన్నిటికంటే పెద్దవాడు, గొప్పవాడు. కాబట్టి ఆయన నామంలో ప్రార్థిస్తూ ఉండు, విడుదల దొరుకుతుంది. కాబట్టి మనందరం వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ, మహోన్నతుడ, గొప్ప దేవ, ఈ దినము మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం వారు సొంతం చేసుకుంటున్నారో, వారి జీవితంలో నూరందరూ ఫలింపులను నడిపించాయా, ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు, ఎంతమందికి వాగ్దానాన్ని మీరు అందిస్తున్నారు. జీవితాలను చూచిన వాడా, వారి జీవితాలను పరిశీలించిన వాడా, అద్భుతమైన ఆరోగ్యంతో అభిషేకించయ్యా. నూతన జీవం, నూతన ఉజ్జీవం, ఆయుష్నిచ్చి అభిషేకించండి. ఏ స్థితిలో ఉన్నా, ఏ సోర్సు లేకపోయినా ప్రత్యేకమైన ఆకాశపు వాకిలు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరించయ్యా. వృత్తి, వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగాలు, వారికి ఉన్న గర్భఫలం, భూఫలము, పాడి పశువులు, దుక్కుటెద్దులు, గొర్రెల, మేకలు అన్నీ దీవించబడాలి. వారి యొక్క గిన్నె దీవించబడాలి. అన్నీ కూడా దీవెనకరంగా మార్చయ్యా. వారు చేస్తున్న ప్రయత్నాలు, ప్రయాస, ఎన్ని ప్రయత్నాలు వారు చేస్తున్నారు, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, అన్ని రీతులుగా సక్సెస్ఫుల్ను వారికి దయచేయండి. ఈ వాగ్దానం ద్వారా వారు దీవించబడాలి, ఆశీర్వాదకరంగా మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని బ్రతికించబోతున్నాడు, మీ జీవితాన్ని కొత్తగా మలచిపోతున్నాడు, మీరు ఫలించబోతున్నారు, పుష్పించబోతున్నారు. కాబట్టి ఈ వాగ్దానం మీ సొంతం చేసుకుంటూ అనేక షేర్ చేయడం మర్చిపోవద్దు. మంచిగా లైక్ చేయండి,
మంచి కామెంట్ చేస్తూ దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.